ఈ వినాయకుడు శివుడు వచ్చింది. ఇది వినాయకుడిది సిట్టింగ్, శివుడు ఆచి వచ్చింది. ఇది నార్మల్ సిట్టింగ్. ఇది నార్మల్ సిట్టింగ్. ఇది బ్యాక్ సైడ్ ఫామ్లో వచ్చింది. ఇది మహారాజా స్టైల్. ఇది బాగుంది. ఇది మనకు నంది మీద వచ్చింది. నంది మీద వచ్చి పాము వచ్చింది. ఇది హంస మీద వచ్చింది. ఇది మనకి ఇది నార్మల్గా శివుడు నించున్నది. ఇది అయితే బాగుంది అంటున్నారు. మరి చూడండి. ఇది నార్మల్గా సిట్టింగ్. ఇది ఆచి వచ్చి ఇది మనకి గరుత్మంతుడి మీద వచ్చింది. ఇది మనకి ఎద్దు మీద వచ్చింది. ఎద్దు మీద వచ్చి బ్యాక్ సైడ్ చెట్టు వచ్చి బాగుంది. ఇది నార్మల్గా సిట్టింగ్ వచ్చింది. ఇది మనకి విష్ణుమూర్తి టైప్ వచ్చింది. ఇది మనకి నార్మల్గా వినాయకుడు చిరతపూలు బ్యాక్ సైడ్ పట్టుకున్నట్టు వచ్చింది. పైన గ్రద్ద వచ్చి ఇది నార్మల్ సిట్టింగ్. ఇది మనకి శివుడు వినాయకుడు ఉన్న వచ్చింది. నార్మల్ సిట్టింగ్. ఇది బాగుంది. ఎలక మీద వినాయకుడు నిల్చున్నది. ఇది మనకి ఆదిపురుషు స్టైల్ వచ్చింది. ఇది చిరతపూల మీద మనకి కుమారస్వామి ఉన్నట్టుగా వచ్చింది. ఇది నార్మల్ సిట్టింగ్. ఇది నార్మల్గా సిట్టింగ్ వచ్చి బ్యాక్ సైడ్ 2 ఏనుగులు వచ్చి వచ్చి బాగా వచ్చింది. ఇది మూడు గుర్రాల మీద వచ్చింది. అదే సూర్యనామూర్తి టైప్. ఇది ఏనుగుల మీద వచ్చింది. ఇది బాగుంది. ఇది మనకు తెలుసు కృష్ణుడు పాములో తాండవం చేస్తున్నది. ఇది ఏనుగు మీద కూర్చున్నది. ఇది బాగుంది. శివుడు వచ్చి పైన సిద్ధు బుద్ధి వచ్చారు. కింద నార్మల్గా ఆచి వచ్చింది. ఇది మనకి బ్యాక్ సైడ్ ఫైర్ టైప్లో వచ్చి నార్మల్గా కూర్చున్నది వచ్చింది. ఇది నార్మల్ సిట్టింగ్. ఇది మనకి శివుడు ఆలాహం తాగుతున్నట్టు వచ్చి వినాయకుడు కూర్చున్నట్టు వచ్చింది. ఇది నార్మల్గా రథం మీద కూర్చున్నట్టు వచ్చింది. ఇది నార్మల్ సిట్టింగ్ వచ్చింది. ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది శివుడిది. జస్ట్ ఇది నార్మల్ సిట్టింగ్. ఇది పెద్ద బొమ్మ. ఇది కృష్ణుడి టైప్ వచ్చింది.